నమస్కారం వెల్కమ్ టు ruchilu.com సో సాబుదానా వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇంకెందుకు లేట్ చూసేద్దాం మరి. సాబుదానా వడలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సాబుదానా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉడకబెట్టిన బంగాళదుంప, వేయించిన పల్లి పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నూనె, కొత్తిమీర. సో చూసేసారు కదండి, కావాల్సిన పదార్థాలు అన్నీ రొటీన్గా బేసిక్ ఇంగ్రీడియంట్సే. మీరు ఎప్పుడైతే సాబుదానా కిచడీకి నానబెడతారో ఆ సాబుదానా కిచడీ మీరు బ్రేక్ఫాస్ట్కి పెట్టేసేయండి, పిల్లలకి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి. తర్వాత ఈవినింగ్ ఇంకో స్నాక్ అన్నట్టుగా సాబుదానా వడలు చేసేయండి. ఎంత హాయిగా ఉంది, వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఒక మార్నింగ్ కిచడీ అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా చేశారని. సో సాబుదానా వడకి కావాల్సిన పదార్థాలు చూశారు, బేసిక్ ఇంగ్రీడియంట్స్. నేను ఎక్స్పర్ట్ని కదండి, మీకు ఇబ్బంది పెట్టకుండా ఆర్ బయటికి పరిగెత్తి ఇది తీసుకురా అది తీసుకురా అని హస్బెండ్స్కి కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి ఆర్ సర్వెంట్స్ని కానివ్వండి ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎక్స్పర్ట్ అనమాట వెరైటీ డిషెస్ చూపించడానికి. సో మనం చెప్పాను కదా, సాబుదానా కడిగేసుకొని నానబెట్టుకోవాలి 2 hours ఆర్ అది ఇలా బబుల్ లాగా వచ్చే వరకు కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకుంటూ నానబెట్టుకోవాలి 2 గంటలు. బబుల్స్ లాగా వచ్చేసిన తర్వాత మనకి 1/2 kg సాబుదానాకి 3 బంగాళదుంపలు పడతాయి, ఉడకబెట్టిన బంగాళదుంపలు. ఇవన్నీ ఉడకబెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు బంగాళదుంపని. సో మనం ఉడకబెట్టిన బంగాళదుంప కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఇది ఇలా స్మాష్ చేసేసేద్దాం. అండ్ ఇందులో బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బికాజ్ మళ్ళీ పిల్లలకి అడ్డొచ్చేస్తే తినలేరు, స్పైసీగా ఉంటుంది అంటారు కాబట్టి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుగుకోండి పచ్చిమిర్చిని. కావాలైతే కొంచెం తగ్గించేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు, ఓన్లీ కిడ్స్ కోసం ఇచ్చేస్తున్నారు అనుకుంటే. బాగా మిక్స్ చేసేయాలి. సో ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు అండ్ గరం మసాలా కొద్దిగా, బికాస్ గరం మసాలా హోల్ మసాలాస్తో గ్రైండ్ చేసింది, అరోమా అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మనకి. ఇంకా పల్లీల్ని వేయించేసుకున్నాం, పచ్చిమిర్చిని కూడా కొంచెం ఆయిల్లో వేయించేసుకొని బరకగా గ్రాన్యూల్స్గా గ్రైండ్ చేసేసుకున్నాం, దాన్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో. సో ఇదంతా బాగుంది, మనం చక్కగా చేసుకుంటున్నాము. ఇందులో ఒక ఉల్లిపాయ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, బాగా సన్నగా తరిగింది. సో కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేస్తాను నేను దీంట్లో, సన్నగా తరిగినాయి. సో మనం కుక్ చేసేటప్పుడు కూడా మనకి ఎన్నో ఐడియాస్ వస్తాయి, ఇది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది, కాబట్టి అలానే నేను ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. సో బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. కావాలైతే మీరు గ్రేట్ చేసిన క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆహా, చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ఆనియన్, కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. యూ కెన్ అబ్జర్వ్ మీ, ఏడుస్తున్నాను నేను ఇప్పుడు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి యూజువల్గా గారెలో కూడా మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తాము. సో అలానే నేను కూడా వేసేస్తున్నాను ఇక్కడ. మీరు నాలాగా ఎక్స్పర్ట్ అయితే చేతితో కట్ చేసేసేయండి, లేకపోతే చేయి కట్ అయిపోతుంది. యూస్ చాపింగ్ బోర్డ్. ఓకే, ఇవన్నీ వేసేసాం కదా, వీటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సాబుదానా కూడా పట్టాలి, కలిపేసుకుందాం. బంగాళదుంప కూడా వేసాం కదా ఉడకబెట్టింది, సో అదే మనకి బైండింగ్ ఏజెంట్ అవుతుందండి, అదే మనకి వడ వచ్చేస్తుంది అనమాట దానివల్ల. అండ్ ఏం లేదు, తర్వాత నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేయటమే. ఇది ఇంకొంచెం కలుపుకోవాలి, ఆ లోపల మనం ఆయిల్ పెట్టేసుకుందాము, సో దట్ హీట్ అయిపోతూ ఉంటుంది. స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్. ఇది టిక్కిల్లా చేసుకోలేము మనం, బికాజ్ అంత టేస్ట్ రాదు. అదే మనం డీప్ ఫ్రైగా వడల్లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సరిపోయింది. ఆల్రెడీ మనం పల్లీలు పచ్చిమిర్చి వేయించి పేస్ట్ చేసాం కాబట్టి సో అది మనకి కారంని తెచ్చేస్తుంది అనమాట. మనం మళ్ళీ అడిషనల్గా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. కారం వేస్తే మళ్ళీ మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది కాబట్టి. అండ్ సాబుదానాలో ఉన్న ఆ మాయిస్ట్కే మనకి ఇది బైండ్ కూడా అయిపోయింది, ఈవెన్ బంగాళదుంపతో కూడా ఈజీగా బైండ్ అయిపోయింది. ఆయిల్ వేడెక్కాలి అంతే, దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి, సాబుదానా వడలు రెడీ అయిపోతాయి. ఎంత సింపుల్గా ఉంది కదండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో కావాలైతే మీరు గ్రేట్ చేసిన క్యారెట్ యాడ్ చేయండి, క్యారెట్ తినని వాళ్ళు ఇలా తినేస్తారు ఈజీగా.
కావాలైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, ఫైన్గా చాప్ చేసేసుకొని. హియర్ గోస్ కొత్తిమీర. కొంచెం వేసి చూస్తే తెలిసిపోతుంది మీకు. ఇంకొంచెం హీట్ అవ్వాలి ఆయిల్, కొంచెం వేడెక్కేసేస్తే వడలు ఇలా వేసేసుకోవచ్చు. సన్నగా వేసుకోకండి, సన్నగా వేసుకుంటే మీకు మరీ సన్నగా అయిపోతుంది, క్రిస్పీనెస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఓవర్ క్రిస్పీ అయిపోతుంది. ఓవర్ క్రిస్పీ అయిపోయినప్పుడు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బికాస్ క్రిస్పీనెస్ కూడా ఒక లెవెల్ వరకే మనం తినగలుగుతాం. ఎక్కువ క్రిస్పీ అయిపోతే మనం రాళ్ళులా అనిపిస్తుంది అనమాట. సో ఆయిల్ వేడెక్కేసింది, వడలు వేసేసుకుందాం. సాబుదానా వడలు చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఒకవేళ ఆయిల్ పెట్టేసుకోవచ్చు, ఆర్ వాటర్ కూడా యాడ్ చేస్తూ మీరు వడలు చేసుకోవచ్చు. కరెక్ట్గా చేసుకోండి, మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ బాల్ చేసేసుకొని తర్వాత వడ చేసేసుకోండి. ఓకే, ఇలా బాల్స్లో చేసుకుంటే లోపల ఏదైనా ఎయిర్ ఉన్నా మనకి పోతుంది, లోపల మొత్తం సాబుదానాతో ఫిల్ అయిపోయి తర్వాత ఇలా ఫ్లాట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. చూస్తే మీరు ఫస్ట్ది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. సో ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టేసుకోండి, తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఫ్లేమ్ని తగ్గించేసేయండి, ఎందుకంటే మళ్ళీ మీకు బర్న్ అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లోనే ఉంటాయి. చాలా ఇలా వేసాము ఇలా తీసేసాము అన్నట్టుగా కాదు, లోపల కుక్ అవ్వది కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే బయట పైన కూడా ఏదైతే ఉందో ఈజీగా స్లోగా కుక్ అయిపోతుంది, అలానే మనకి లోపల కూడా కుక్ అవుతుంది. కావాలైతే కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి నచ్చిన షేపుల్లో చేసేయచ్చు. వాటర్ యాడ్ చేసుకోకండి, వాటర్ యాడ్ చేస్తే విరిగే ఛాన్సెస్ ఉంటాయి. విరిగిపోతే మొత్తం ఇదంతా ఆయిల్ పాడైపోతుంది అండ్ వడ కూడా అనమాట వేస్ట్ అయిపోతుంది. కావాలైతే స్లోగా ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. కంప్లీట్ లో ఫ్లేమ్ సిమ్లోలో పెట్టేసి చేస్తే ఏంటంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది. అరోమా అయితే బాగుంది, సాబుదానా ఆయిల్లో వేగుతుంది కాబట్టి. ఆయిల్ వేసే ముందు చక్కగా వీటిని ఇలా ప్రెస్ చేయండి, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది అండ్ విరిగిపోకుండా. వన్ లాస్ట్, ఇంత తిక్కుగా వేసుకుంటే బెటర్, బికాజ్ బాగా సన్నగా వేసుకుంటే ఓవర్ క్రిస్ప్ అయిపోతుంది. సో తినడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి సో ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. సో ఫ్లేమ్ని అటు ఇటు లో హై అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవటం అంతే. ఆల్రెడీ మనకి ఇవి అన్నీ ఉడకబెట్టినవి అండ్ నానబెట్టిందే కాబట్టి ఎక్కువ టైం పట్టదు అండ్ ఈజీగా క్విక్గా అయిపోతుంది సాబుదానా వడలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వన్ లాస్ట్ వడలు కూడా తీసేసుకుందాం. ఆల్మోస్ట్ చేశాను, చూస్తున్నారు కదా, అన్నీ ఒకే షేప్ వచ్చాయి. లైక్ మనకి రెస్టారెంట్లో టిక్కీస్ ఆర్ ఏదైనా ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒకే షేప్లో ఉంటాయి కదా, సో అలా అన్నీ ఒకే షేప్లో వచ్చేసాయి ఇక్కడ కూడా. అండ్ గ్రీన్ చిల్లీస్తో గార్నిష్ చేసుకోవాలి. యాక్చువల్గా గార్నిష్ చేసేటప్పుడు మనం తినేదే గార్నిష్ చేసుకోవాలి, గార్నిషింగ్కి వెళ్ళాలి అంటారు. తినండి లైక్ పచ్చి కరివేపాకు తినలేరు కొంతమంది, సో అది గార్నిషింగ్కి వెళ్ళదు. ఇది కూడా కొంతమంది తినలేదు, గార్నిషింగ్కి వెళ్ళదు. ఎండుమిర్చి కూడా కొంతమంది తినలేరు అనమాట, అది కూడా గార్నిషింగ్కి వెళ్ళదు. సో మనం ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో అటు ఇటు టాస్ చేసి ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే పెట్టేసేయచ్చు. ఎందుకు పచ్చిమిర్చి పెడుతున్నానంటే ముంబైలో ఏంటంటే స్పైసీ ఆర్ కారం కావాలనుకున్న వాళ్ళు ఇలా అక్కడ పచ్చిమిర్చి తినేస్తారు, స్పైసీ ఎక్కువ తినేస్తారు కాబట్టి ఇలా ఒక వడ తినేస్తారు అండ్ పచ్చిమిర్చి కొనుక్కోవాలన్నమాట కారం కావాలనుకుంటే, లేకపోతే అలానే తీసేసేయచ్చు. అందుకనే నేను ఇవాళ గార్నిషింగ్లో పచ్చిమిరపకాయలు పెట్టాను. వీటిని కావాలైతే కొంచెం ఆయిల్లో టాస్ కూడా చేయొచ్చు అనమాట. సో నేను చెప్పినట్టుగా నేను ఎప్పుడు ఎండుమిర్చి కానివ్వండి ఆర్ కరివేపాకు పచ్చిది పెట్టలేదు, బికాస్ అది గార్నిషింగ్కి వెళ్ళదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఫ్రైడ్ కరివేపాకు, ఫ్రైడ్ పుదీనా అండ్ లిటిల్గా ఫ్రైడ్ అయిన పచ్చిమిర్చి ఉంది. సో చూసారు కదండి, మన వినోదంలో సాబుదానాని కీ ఇంగ్రీడియంట్గా తీసుకొని ఇవాళ మీకు 2 వెరైటీస్ పరిచయం చేసేసాను. ఒకటేమో సాబుదానా కిచిడి, ఒకటేమో సాబుదానా వడలు. డిఫరెంట్గా ఉంది అండ్ సాబుదానాతో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అని కూడా తెలిసిపోయింది కదండి. ఇంక నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, పర్ఫెక్ట్గా కుక్ అయింది.
ఆహా ఆసమ్ టేస్ట్ అండి. సాబుదానాతో ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చని నాకు తెలీదు. జస్ట్ రీసెర్చ్ అండ్ కుకింగ్ అనేది చేస్తూ ఉంటే మీకు ఇలానే వెరైటీ రెసిపీస్ పరిచయం చేస్తాను.